ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి భారత జట్టు ఆటగాళ్లతో నిండిపోయినట్లు కనిపిస్తుంది. ప్రతి సీజన్లో అద్భుతమైన ఆట తీరుతో టీమిండియాలో ఎంపిక కోసం ఎంతో మంది ప్లేయర్స్ వేచి చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా టూర్కు జట్టును ఎంపిక చేయడం బీసీసీఐకి అంత తేలికైన పని అయితే కాదు. అదే సమయంలో జట్టు నుంచి తొలగించిన తర్వాత ప్రతి ఆటగాడికి తిరిగి రావడం కష్టం అవుతుంది. ప్రస్తుతం టీమిండియా ముగ్గురు దిగ్గజ ప్లేయర్స్ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వారి అంతర్జాతీయ కెరీర్ దాదాపుగా ముగిసింది. అయినప్పటికీ వారు చాలా కాలం వరకు రిటైర్ చేయలేదు. కాగా ఈ ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్ చాలా కాలం పాటు జట్టుకు దూరమైన రిటైర్మెంట్ ప్రకటించలేదు. ఇప్పుడు ఆ ముగ్గురు ఎవరో తెలుసుకుందాం. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 1 శిఖర్ ధావన్. శిఖర్ ధావన్ భారత జట్టులో అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా పరిగణించారు. టీమిండియా లెక్కలేనన్ని మ్యాచ్లను గెలిపించడంలో రోహిత్ శర్మతో పాటు కీలక పాత్ర పోషించాడు. 2022 డిసెంబర్లో మెన్ ఇన్ బ్లూ కోసం శిఖర్ ధావన్ తన చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత శిఖర్ ధావన్ను జట్టు నుంచి తప్పించారు. ప్రస్తుతం 3 ఫార్మాట్లలో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కోసం టీమిండియాకు 1 కంటే ఎక్కువ ఎంపికలు ఉన్నాయి. ఈ విషయం ధావన్ కి బాగా తెలుసు. అయినప్పటికీ శిఖర్ ధావన్ తన రిటైర్మెంట్ ను ప్రకటించలేదు. నెంబర్ 2 ఇషాంత్ శర్మ. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ తన అంతర్జాతీయ కెరీర్ ను మే 2007లో స్టార్ట్ చేశాడు. మొత్తం 3 ఫార్మాట్లతో కలిపి అతని పేరు మీద 474 వికెట్లు ఉన్నాయి. ఇషాంత్ శర్మ తన చివరి మ్యాచ్ను నవంబర్ 2021లో న్యూజిలాండ్తో ఆడాడు. అప్పటి నుంచి అతను జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇషాంత్ శర్మ పునరాగమనంపై ఎలాంటి ఆశ లేదు. అయినప్పటికీ అతను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. నెంబర్ 3 భువనేశ్వర్ కుమార్. ఈ లిస్టులో భువనేశ్వర్ కుమార్ కూడా చేరాడు. భువనేశ్వర్ కుమార్ ఒకప్పుడు బుమ్రాతో పాటు ఫాస్ట్ బౌలింగ్ అటాక్ ను నిర్వహించాడు. ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ చివరిసారిగా 2022లో ఇండియా జెర్సీలో కనిపించాడు. భువనేశ్వర్ కుమార్ రిటైర్మెంట్ ప్రకటించకపోవడానికి గల కారణాలను ఇంకా వెల్లడించలేదు.